హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చికెన్ కర్రీ చేసింది మా మమ్మీ. అయితే ఆ వీడియోని మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే పెడుతున్నాను. ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసేసుకొని 1 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇది గల్లులుప్పు వేసింది, రాళ్ళుప్పు అంటాం కదా, కావాలంటే మెత్తడిదైనా వేసుకోవచ్చు. తర్వాతలా మీ స్పైసీనెస్కి సరిపడా కారం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసింది. అలాగే కలర్ కోసం వేరే కారం ఉంటే అదొక స్పూన్ వరకు వేసింది. ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ ఇంకా ఒక ఆనియను, అవి 3 కట్ చేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకుంది. అలాగే ఒక స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా వేసుకొని బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కలిపిన తర్వాతలా ఒక్క పావు టీ స్పూన్ వరకు మనం దాల్చిన చెక్క అంటాం కదా, దాని పొడి స్మెల్ బాగుంటుంది, అలాగే కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనేసి దాల్చిన చెక్క పొడి వేసింది. వేసుకొని కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకొని పోపు అనేది తయారు చేసుకోవాలి. పోపులోకి ఎక్కువగా ఏమీ వేయలేదు. జీలకర్ర, శనగపప్పు వేసి అది కాగిన తర్వాతలా ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు అనేవి వేసేసింది. ఆనియన్ ఆల్రెడీ అల్లం వెల్లిపాయలో వేసి మిక్సీ పట్టింది కాబట్టి వేయలేదు. ఎలాగో సైడ్గా కోసి పెట్టుకుంటాం కదా, మనం పచ్చివి తింటారు కదా, దాని గురించి అనేసి వేయలేదు. ఇలా మొత్తం గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇది పెద్ద బాయిలేరు చికెన్ అండి, కొంచెం ఉడకటానికి టైం పడుతుంది. చిన్నదైతే తొందరగా ఉడికిపోతుంది. ఈ విధంగా వేసేసుకొని నీట్గా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండానే ఉడికించాలనేసి ఈ విధంగా మూత పెట్టి ఉడికిస్తుంది. వాటర్ చూడండి ఎన్ని ఊరాయో. మధ్య మధ్యలో ఈ విధంగా తీసి కలుపుకుంటూ ఉండాలి. ఉడికిన తర్వాతలా ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి. ఒక 10 నిమిషాల తర్వాతలా కొత్తిమీర వేసి దింపేసుకోవడమే. చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆనియన్, నిమ్మకాయతో సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఏదైనా వెరైటీ రెసిపీ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.